నమస్తే. మనం ఇవాళ మరో ప్రేమ గాథ గురించి చెప్పుకుందాం. ఇది సింధీ ప్రాంతపు జానపద ప్రేమ గాథ. మీర్పూర్ ప్రాంతాన్ని నంద అనే రాజు పాలిస్తున్న రోజులవి. అతనికి 7 కూతుళ్ళు. వారిలో చిన్నపిల్ల మామల్ గొప్ప అందగత్తిగా పేరు పొందింది. పెద్ద పిల్ల సోమల్ అనే పిల్ల మంచి తెలివిగలదిగా ఉండి అనేక విద్యల్లో నిష్ణాతురాలయ్యింది. నంద ఒకరోజు వేటకు పోయాడు. అతనికి ఒక అడవి పంది కనబడితే దాన్ని వేటాడుదామని దాని వెనక పడ్డాడు. ఆ పంది ఒక కాలువలో దూకింది. ఆశ్చర్యకరంగా ఆ కాలువ 2గా చీలి ఒక మార్గం ఏర్పరిచింది. ఆ దారిన పోయిన పందిని వేటాడి చంపి ముక్కలు చేసి కాలువలో కడగబోగా ఆ ముక్కలన్నీ మాయమైపోయాయి. అయితే దాని కోర పన్ను ఒకటి మాత్రం విసిరేసిన ప్రవాహం వెనక్కి వచ్చేసింది. అంటే ఈ పన్నుకి ఏదో మహిమ ఉందనుకున్న నంద దాన్ని తెచ్చి తన మందిరంలో భద్రపరిచాడు. ఆ పన్ను మహిమతో రత్నాలు, వజ్రాలు, బంగారు నగలు ఇలా గొప్ప సంపదని పొందాడు నంద. ఆ పన్ను మహిమ గలదిగా ప్రచారం అవడంతో ఒక మాంత్రికుడు నంద మందిరానికి ఒకరోజు వచ్చాడు భిక్షగాడి వేషంలో. భిక్ష అడిగాడు. ఆ రోజు నంద నగరంలో లేడు. మామలు బయటకు వచ్చింది. ఏం కావాలని వచ్చావు నువ్వు? ఆహారం ఏమన్నా పెట్టమంటావా అని అడిగింది. మాంత్రికుడు అన్నాడు, అమ్మా, నాకు ఒక విచిత్ర వ్యాధి ఉందమ్మా. అది నయం కావాలంటే బరాహపు కూరపన్ను తోటి మనం మందు తయారు చేయాలని వైద్యులు చెప్పారు. మీ తండ్రి గారి దగ్గర అలాంటి పన్ను ఒకటి ఉందంట కదా, ఒకసారి ఇస్తే నేను దాంతో వైద్యం చేయించుకుంటాను, పని కాగానే తెచ్చి ఇస్తాను అని దీనంగా అడిగాడు. భిక్షకుడు బాధపడుతూ అడిగేసరికి మామల దయతో ఆ పన్నుని భవంతి అంతా వెతికి దాన్ని తెచ్చి అతనికి ఇచ్చేసింది. భిక్షకుడు ఆమెను దీవించి ఆ పన్ను పట్టుకుపోయాడు. మన్నాడు నంద సంపదంతా కూడా మాయమైపోయింది. నంద వచ్చి కూతురు మామలు చేసిన పని తెలిసి లబో దిబో అన్నాడు. కత్తి తీసుకొచ్చి ఆమెను చంపబోయాడు. అప్పుడు ఆమె అక్క సుమల్ వచ్చి తండ్రికి అడ్డం పడి, మనం కౌలుపైన సంపదని నేను ఆ తెలివి ఉపయోగించి సంపాదించి పెడతాను కదా అని చెప్పి బయలుదేరింది. తన చెల్లి మామలతోటి ఆమె ఒక చోటికి కోట అనే చోటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక మందిరంలో చేరింది. సోమల్కి ఎన్నో విద్యలు వచ్చు. వాటిలో ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు ఉన్నాయి. ఎంత మాయ ఉన్నా ఏ వస్తువు మంత్రబద్ధమైనా ఆమె ఛేదించగలదు. వీళ్ళిద్దరూ ఈ లోథానగరంలో ఉన్నటువంటి కాకమహల్లో చేరారు. అది నిర్జనంగా ఉంటుంది. ఎందరో వచ్చి దానిలో ఉండాలని ప్రయత్నించి విఫలమయ్యారు. మాంత్రిక విద్య తెలిసిన సోమల్ అక్కడే ఉండి తన పని మొదలు పెట్టాలి అనుకుంది. కాకమహల్ అని చెప్పేటువంటి ఈ మందిరంలో తన ఇంద్రజాల, మహేంద్రజాల మంత్ర విద్యలతో ఆ మందిరం చుట్టూ మాయా కల్పిత జగత్తును సృష్టించింది సుమాల్. ఇప్పుడు ఆ మాయా మందిరం ముందు ఒక మాయా కొలను ఉంది. చుట్టూ మంత్రించబడిన ఒక తోట ఉంది. మందిరం ముందు మాయాసింహాలు గర్జిస్తున్నాయి. పడక గదిలో 7 మాయా మంచాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రమే సాధారణమైన మంచం. ఆ తోటలోకి వచ్చి మందిరానికి వచ్చే లోపలే ఎవరికైనా బుర్ర చెడి ఎడిపోతారో తెలియకుండా అర్థంగాక చనిపోవడము, పిచ్చి పట్టిపోవడము జరిగేది. అటువంటి ప్రపంచాన్ని సుమాల్ సృష్టించింది. ఆ మాయామహల్లో నివసిస్తూ ఉన్నారు అక్క చెల్లెళ్ళు. సుమాల్ దుర్గ ప్రవేశం ద్వారా దగ్గరగా ఒక భేరిని ఏర్పాటు చేయించి ఒక ప్రకటన ఈ విధంగా నగరంలో చేయించింది. ఎవరైతే భేరిని మ్రోగించి మాయాదుర్గం తోటలో ప్రవేశించి క్షేమంగా దాన్ని దాటి మాయా మందిరం చేరి అక్కడ ఉన్న 7 మంచాలలో మాయలేని మంచం కనుగొని మాకు చెప్పగలరు, ఆ సాహసికి నా జగదేక సుందరిని పేరుపడ్డ నా చెల్లెలు మామల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటించింది. మామల్ అందం నిజంగానే ఆ ప్రాంతంలో గొప్ప ప్రచారం పొంది ఉంటాన చాలామంది రాజపుత్రులు, వీరులు ప్రాణాలకు తెగించి మాయామందిరం చేరటానికి సాహసం చేశారు. కానీ మాయామందిరం తోటలోకి అడుగు పెట్టగానే మంచాల సంగతి అటుంచి తాము ఎటుపోతున్నామో కూడా అర్థం కాక తమని తాము మరచి ఎక్కడో దూరంగా ఉన్న దట్టమైన అడవిలో తేలేవారు వాళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి చేరాలో తెలియక అర్థం కాక పజిల్లాగా తోచి పద్మవ్యూహంలాగా కనపడి పిచ్చి ఎక్కి జుట్టు బీక్కునేవాళ్ళు వీళ్ళంతా. ఎందరో ఈ పనికి సాహసించి చనిపోయేవారు. ప్రకటన విని తమ అదృష్టం పరిశీలించుకోవాలి అనుకున్న వారు భేరిని మ్రోగించి దుర్గప్రవేశం చేయగా సుమాల్ వారి వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ తీసేసుకునేది. ఆ తర్వాత వాటిని తండ్రికి పంపేది. అది మామలకి ఇష్టం లేకున్నా తప్పు చేసింది ఆ భిక్షగాడికి, అది ఆ యొక్క పన్ను ఇచ్చింది తను కాబట్టి మౌనంగా ఉండిపోయేది.
అదే సమయంలో ఉమర్కోటని సమర్ అనే అతను పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 3 మంత్రులు ఉన్నారు, బట్టి, దమాచి, రోణ. నలుగురు ఒకే ఈడు వాళ్ళు, మిత్రులు కూడా. వీళ్లలో రోణ అనేవాడు అతనికి బావమరిది కూడా అవుతాడు. ఒకరోజు సమర్ 3 మిత్రులతోటి వేట కోసం అడవికి బయలుదేరాడు. ఆ దట్టమైన అడవిలో పిచ్చిగా ప్రవర్తిస్తూ ఒక యువకుడు కనపడ్డాడు వాళ్ళకి. చూడటానికేమో రాజదర్పంతో ఉన్నాడు. అతని మొలకి ఖడ్గం కూడా ఉంది. అతన్ని అడిగాడు సమర్ రాజు, ఏమిటి ఇక్కడ ఇలా తిరుగుతున్నావు ఒంటరిగా అని. ఆ పిచ్చివాడు తను కాశ్మీర్కి చెందిన రాకుమారుడిని అని చెప్పి కాక్ మాయామహల్ గురించి మొత్తం చెప్పి దానివల్లే నాకు గది పట్టిందని ఏడ్చాడు. రాజు సమర్కి ఆ కాక్ మహల్ మీద ఆసక్తి కలిగింది. అదేమిటో తెలుసుకోవాలనిపించింది అతనికి. అలా యువకులు ముగ్గురు ఇక ముందు ఆ మాయామహల్లోకి ప్రవేశించడానికి కాక్ మహల్ చేరారు. మాయామహల్ ముందు ఉన్న భేరిని ఒకరి తర్వాత ఒకరు మ్రోగించారు. దర్వాజా తెరవబడగానే నలుగురు లోపలికి వెళ్ళారు. మహల్ ముందున్న తోటలో ప్రవేశించి చుట్టూ చూస్తున్నారు. ఎంత తిరిగినా మాయామహల్ చేరలేకపోతున్నారు. వచ్చిన చోటుకే వస్తున్నారు, లేదా మాయామహల్కి దూరంగా వెళ్ళిపోతున్నారు. రాజుతో సహా బట్టి, దమాచి ఈ ముగ్గురు అలా తికమకబడుతూ అడవిలోకి వెళ్ళిపోయారు. తిరిగి రావటానికి ప్రయత్నం చేస్తూ కూడా ఏమీ చేయలేకపోయారు. అయితే ఈ గందరగోళాన్నంతటినీ రోణ ఛేదించి మాయామహల్ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ చిత్ర విచిత్రాలు చూస్తూ అబ్బుల పడుతూ శయన మందిరంలోకి వచ్చాడు. అక్కడ 7 మంచాలున్నాయి. గొప్ప కళాకృతులతో ఆ శైలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మెరిసిపోతున్నాయి. ఇంతలో సోమల్ అక్కడికి వచ్చి చిరునవ్వుతో అన్నది, అలసిపోయి ఉంటారు వీరులు, మీకు నచ్చిన శైలిపై విశ్రాంతి తీసుకోండి అని చెప్పింది. అయితే ఈ శైలిలో 6 మంత్రబద్ధమైన మంచాలని, ఆ 6 దేని మీద పడుకున్న అంధకారబంధరమైన భయంకర లోయలో పడిపోతారు అని చెప్పింది. మాయా శయ్యలు 6 ఎలా కనుక్కోవడం, క్షేమమైన 7వ శయ్య వీటిలో ఏది అని ఆలోచిస్తున్నాడు రోణ. చివరికి రోణ దైవాన్ని వేడుకొని చివరికి ఒకదాన్ని ఎన్నుకుని దానిపై శయనించాడు. అతను క్షేమంగా ఉన్నాడు. సుమారు చప్పట్లు కొడుతూ, అందగాడ అని తెలివితేటల అమోఘం, మాయలను ఛేదించి ఇంత దూరం రాగలిగావు, నా చెల్లెలు మామల్ని గెలుచుకున్నావు, అభినందనలు అని చెప్పి మామల్ని పిలిచి, ఇదిగో నీ వధువు, ఇద్దరు అభిప్రాయాలు పంచుకోండి అని వెళ్ళిపోయింది. అపరూప సౌందర్య రాశి మామల్ని రోణ చూడగానే ఇష్టపడ్డాడు. మామల్ కూడా రోణాన్ని ఇష్టపడింది. ఇద్దరు ఆ మాయామహల్లో ప్రణయ విలాసాల్లో సాగారు. ఇక్కడ మిగతా ముగ్గురు మాయామహల్కి చేరలేక అయోమయంగా తిరుగుతున్నారు. రోణాయే వారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, మామల్ నాదయింది, ఆమె నాకు బాగా నచ్చింది, ఆమెతో ప్రేమలో పడ్డాను, మీరంతా ఇక నగరానికి తిరిగి వెళ్ళండి, నేను ఇక్కడే మాయామహల్లో నా ప్రేయస్తో ఉంటానని చెప్పాడు. రాజు సమర్కి కోపం వచ్చింది. రోణ బావమర్ది కూడా కావడంతో అతని భార్య సోదరుడు కూడా రోణాతో అన్నాడు, ఇదో మాయామహల్, ఇక్కడ నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో, నీకేదన్నా జరిగితే మీ అక్క నన్ను క్షమించదు అని తనతో ఉన్న ఇద్దరి జాయంతో రోణాని బలవంతంగా ఒంటిపై ఎక్కించి ఉమర్కోటకు తిరిగి పట్టుకెళ్ళిపోయాడు. తను మాయను అధిగమించి మామల్ని గెలుచుకోలేకపోయాడు. కానీ ఈ రోణా విజయం సాధిస్తాడా అన్న అసూయ కూడా సమర్కి ఆ మనసులో ఏర్పడి ఉంది. రాజధాని చేరి రోణాని గృహ నిర్బంధంలో ఉంచాడు సమర్. ఆనాటి నుంచి రోణ తన ప్రేయసి మామల్ని కలవలేక దిగులు పడుతూ ఉండటం, అన్నం పానం వదిలేసి అలమటించడం చేస్తున్నాడు. రాణి తమ్ముడిని చూసి బాధపడి రోణాని వదిలేయమని భర్త సమర్ని బతిమలాడింది. దాంతో సమర్ రాణికి ఎదురు చెప్పలేక రోణాని వదిలేశాడు. అయితే కాక్ మహల్కి వెళ్ళరాదని, మామల జోలికి పోరాదని ఆంక్షలు పెట్టాడు. దీని తర్వాత ఇంకొక భాగంలో చెప్పుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ.